హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. చాలా కాలమైందనమాట మనం ఒక జంగిల్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చూసి. ఒక జంగిల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమానే మోగ్లీ అనమాట. మోగ్లీ అనగానే మనందరికీ తెలుసు జంగిల్, మనకు ఒకప్పుడు జంగిల్ బుక్ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ అటువంటి ఒక వర్కింగ్ టైటిల్ని తీసుకుని చేసిన ఫిలిమే మోగ్లీ. సో రోషన్ కనకల మనం ఇంతకు ముందు మనకు తెలుసు ఆయన ఎక్కడి నుంచి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనేది. బట్ ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్ఫార్మెన్స్ లేకపోతే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. కానీ తినకున్న పర్ఫార్మెన్స్కి అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక కట్అవుట్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, ఐస్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, లేదా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఒక హీరో మెటీరియల్ ఎలా ఉండాలో అలా తీసిన సినిమానే మోగ్లీ అనమాట. సో ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది సందీప్ రాజ్. సో సందీప్ రాజ్ గారు, మీ యొక్క నేమ్ అనేది పడిపోయింది డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ అని. డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సినిమాలు మీవి ఇంతకు మించి ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ మోగ్లీ సినిమాలో ఒక ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు. మెయిన్గా ఏంటంటే హీరోకి ఎంతైతే ఎలివేషన్స్ ఉంటాయో విలన్కి అంత ఎలివేషన్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. సో హీరోకి ఎంత అయితే స్కోప్ ఉందో ఇక్కడ బండి సరోజకు కూడా అంతే స్కోప్ ఉందన్నమాట. ఆయన వచ్చిన ఎవ్రీ మూమెంట్ యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అనమాట. అంతా బాగుంది. అండ్ ఇందులో హీరోయిన్గా చేసిన సాక్షి తను కూడా చాలా బాగా చేసింది. తనది ఫస్ట్ ఫిలిం అయినప్పటికీ కూడా తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, మెయిన్గా ఏంటంటే ఐస్తో మాట్లాడుకునే కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇందులో తను ఏంటంటే తను డఫెండమ్ అనమాట. సో కానీ ఫస్ట్ క్యారెక్టర్ రావడమే, ఫస్ట్ ఫిలిమే ఇట్లా డఫెండమ్ వచ్చినప్పుడు తను ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్తో తను ఎంత బాగా యాక్ట్ చేసింది అనేది మనం చూడాలి. ఈ సినిమాలో మనకి మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడా కూడా గ్రీన్ మ్యాట్స్ అనేవి యూజ్ చేయలేదు. వితౌట్ గ్రీన్ మ్యాట్స్ వాళ్ళు సినిమాని తీశారు, అంటే రియల్ లొకేషన్స్లో తీశారనమాట. మెయిన్గా ఒక లవ్ ఎమోషన్, అంటే ప్రజెంట్ ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఏంటంటే లవ్ స్టోరీ అనగానే కొన్ని రోజులు వీళ్ళు కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు, మళ్ళీ సపరేట్ అవుతారు, మళ్ళీ కలుస్తారు, ఇలానే ఉంటుంది. కానీ ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఈ మోగ్లీ సినిమా చూడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఒక ఫ్రెండ్షిప్, నిజంగా ఫ్రెండ్ కోసం అంత నిలబడతాడా, ప్రాణం ఇచ్చే స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి క్యారెక్టర్ ప్లే చేసిన హర్ష, మనందరికీ తెలుసు వైవా హర్ష కింద. సో వైవా హర్ష ఆయన చేసిన క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్. సో ఇందులో కూడా మోగ్లీలో తన క్యారెక్టర్ చాలా 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 బాగుంది. ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలో అలానే ఉన్నాడు యాజ్ ఇట్ ఈస్. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా ప్లే చేశారు. సో ఈ సినిమాకి మా మహామాక్స్ తరపున అయితే మేము ఇచ్చే రేటింగ్ 3.5/5 అయితే ఇస్తాము. సో మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ నియర్ బై థియేటర్స్లో మోగ్లీ సినిమా అయితే ఉంది, డెఫినెట్లీ వెళ్ళి వాచ్ చేయండి. అండ్ సో ఫైనల్లీ ఈ వీకెండ్ అయితే 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాల్లో కూడా మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్, అలాగే మంచి ఇంటెన్స్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమాలు అనమాట. డెఫినెట్లీ మీరు వెళ్ళి వాచ్ చేయండి. సో మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.